शुक्लांबरधरं विष्णुदशमणिदर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये भक्तानां एकदन्तोपास्मै गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरो गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुन्मीलितं तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। शान्ताकारं भजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिन्द्रान्मुक्षेमामृतं व्यासाय इष्टरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मणदे वासिष्ठाय नमो नमः। विकाराय शुद्धाय नित्याय परमात्मने दैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविज्ञानं हयग्रीवमुपास्महे। ओम श्री अरुणाचलेश्वराय नमः। श्रीपाद श्रीवल्लभ सरस्वती श्री गुरु दत्तात्रेय स्वामी समर्थ सद्गुरु साईनाथ माणिक्य प्रभु गुरुदेव दत्तात्रेय दत्ताभ्य नमः। ओम श्री अरुणाचलेश्वराय नमः। श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु। శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము 28వ రోజు పారాయణము పంచవింశోధ్యాయం. శ్రీకృష్ణ ఉవాచ సత్యభామ, నారద ప్రోక్తాలైన సంగతులలో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలయ్యి ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతములు అనేవి తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాది క్రతు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులు అవుతారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణ జాతం విస్మయమైనటువంటి సత్యభామ, స్వామి ధర్మదత్తునిచే ధారపోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచకాలైపోతున్నాయి. స్వయం కృతాలలో కర్తల నుండి దత్తములలో అయినవి సరే, అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానమేమిటి, దానిని వివరించు అని కోరడంతో గోవిందుడు ఈ విధంగా చెప్పసాగాడు. పాపపుణ్యములు ఏర్పడు విధానములు. దేశ గ్రామ కులాన్యస్యోర్భోగ భాంజీకృతాదిషు క్లౌతు కేవలం కర్తాం ఫల భుక్పుణ్య పాపయో. ప్రియాకృత యుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపర యుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకు ఒక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గరహిత సమాయుక్తములై పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేదాది బోధనల వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రం పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, తలుచుకోవడం వలన అందులోని 100 భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితృయులు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడు అని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి. అలా ఈయనవాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్న వాడవుతాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులను
ఆచరిస్తూ ఇతరులు తాకిన, ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులను కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మల వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన ద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికి చెందుతుంది తప్ప ఈ కర్మఠునికి దక్కదు. రుణశేషం ఉండగా మరణించిన వారు పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది. పాపం గాని పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు ఆ పనిని చేయడంలో తోడుపడేవాడు, దానికి తగినంత సాధనా సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతూ ఉన్నారు. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం కూడా చేరుతూ ఉంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతోందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారినే ఉంటుంది. తన సేవకుడో కొడుకుకో గాని ఇతరుని చేత ఆచరింపజేసిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకి ప్రాప్తించక తప్పడం లేదు. అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. పంచవింశోధ్యాయ సమాప్త. షడ్వింశోధ్యాయ ధనేశ్వరుడి కథ. సత్సాంగత్య మహిమ. బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు కులాచర భ్రష్టుడై పాపాసక్తుడై ఆచరిస్తూ ఉన్నాడు. అసత్య భాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మలతో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తం ఒక దేశము నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు. అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరి అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చిపోయే జనాలు రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా. ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడే ఉండి వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడే స్నాన, జప, దేవతార్చన విధులను నిర్వహిస్తూ ఉన్నాడు. నృత్య, గాన, మంగళ వాద్యాయుతంగా హరికీర్తనలు, కథలు ఆలపించేవారు, విష్ణు ముద్రలను ధరించిన వాళ్ళు, తులసి మాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన విష్ణు భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెలపొడుగునా తానక్కడే ముసలుతూ ఉండటం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచ్చరణం కూడా చేసేవాడు. 4 రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపన విధిని, విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడు. ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలను ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివప్రీత్యార్థం చేయబడి దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికా అని ఆశ్చర్యపడకు సుమా. మమరుద్రస్యయాం కశ్చిత్
దంతరం పరికల్పయేత్ తస్య పుణ్యక్రియా సర్వా నిష్ఫలాస్తు న సంశయ. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన ఆ రోజున ఆయనను శివుణ్ణి కూడా ఆ రోజు ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడికి పూజా మహోత్సాహాల అన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతనిని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తుల తులసి తీర్థాన్ని సేవింపజేయడం, ఆ అనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబద్ధుణ్ణి చేసుకొని కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్ళారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణను ఆరంభించగా చిత్రగుప్తుడు, ఏ ధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అణువంతైన పుణ్యం చేసినవాడు కాడని చెప్పాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతలచే ధనేశ్వరుడి తలను చితగ్గొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలునికి విన్నవించి అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకి పిలిపించి పునర్విచారణను తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు గనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రులో వారు సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థమును పొందాడు. కన్నపుటాలలో హరినామస్మరణం జరుపబడింది. పుణ్య నర్మదా తీర్థాలతో వీని దేహము సుస్నాతమయ్యింది. అందరూ హరిప్రియులు. ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాప భోగ ఆలయమైన నరకమందుండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళిపోయారు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యం 26వ అధ్యాయములు సమాప్తం. 28వ రోజు పారాయణము సమాప్తం. స్వస్తి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివయదాశివమయ విష్ణురేవం విష్ణుమయ శివ వేదాంతరం పశ్యామి తదా మే స్వస్తిరాయిషి. నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణితాయ చ జగత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఈ కార్తీక మాసమునందున 28వ రోజు మనము చేయవలసిన దాన ధర్మ జపతపాది విధులు. ఈరోజు చేయవలసినటువంటి దానం నువ్వులు, ఉసిరిక. పూజించాల్సినటువంటి దైవం ధర్ముడు. జపించాల్సినటువంటి మంత్రము ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ. ఫలితము దీర్ఘకాల వ్యాధిహరణం. ఈరోజు నిషిద్ధములైన పదార్థములు ఉల్లి, ఉసిరి, సార, గుమ్మడి, వంకాయ. ఓం ఏవం శ్రీ అరుణాచలేశ్వరార్పణమస్తు. సత్య సంకల్పమస్తు, శివ సంకల్పమస్తు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనాం సుఖినో భవంతు.